మనం హిందువుల్లో కూడా సనాతన ధర్మం కోసం పనిచేయటానికి ముందుకొచ్చి బాధ్యత భుజాన వేసుకున్న వాళ్ళం. మనం ఫస్ట్ మర్యాద ఇవ్వాల్సింది అర్చక వ్యవస్థకే. కారణం ఏంటో తెలుసా? ఈరోజు హిందూ జనశక్తి ఉందనో, లేకపోతే ఇంకో సంస్థలు ఉన్నాయి కాబట్టి, లేకపోతే ఇంకొక కొన్ని సంస్థలు పుట్టాయి కాబట్టో ధర్మం ఇక్కడ దాకా రాలా. ధర్మం ఇన్ని కాలాల పాటు ఇక్కడ దాకా వచ్చిందంటే అప్పటి నుంచి ఆలయం ఉంది, ఆలయంలో అర్చకుడు ఉన్నాడు కాబట్టి. అందుకే మీ పిల్లలందరికీ కూడా ఇప్పటి నుంచి మార్చి చెప్పండి. బడికి వెళ్తే ఆ అంటే అమ్మ ఆవు కావచ్చు, కానీ గుడికి వస్తే ఆ అంటే అర్చకుడు ఆలయం అని నేర్పండి. మొదట అర్చకుడు, ఆ తర్వాత ఆలయం. భగవంతుడే కావాలి అంటే భగవంతుడు సర్వాంతర్యామి, అన్నిట్లో ఉన్నాడు, అన్నిట్లో చూడొచ్చు. కానీ గుడికి వెళ్తే మనకి దేవుడితో పాటు గుడి లోపల అర్చకుడు ఉంటాడు. అర్చకుడు మన పూజల్ని నివేదన చేస్తాడు. అలాగే గుడిలో ఉండే విగ్రహానికి భగవతత్వం ఎలా వస్తుంది అంటే అర్చకస్య తపోయజ్ఞ తర్చనస్యాతి సాయినాథ్ అని చెప్తున్నారు. అంటే అర్చకుడు చేసే అలంకరణలు, అర్చకుడు చేసే కైంకర్యాల వల్ల ఆ విగ్రహంలో ఉండే దేవుడికి ఆ శక్తి వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఆలయంలో దైవాన్ని ఎంత గౌరవిస్తారో ఆలయంలో దైవానికి కైంకర్యాలు చేసే అర్చకుడిని కూడా అంతే గౌరవించాల్సిందే. నో కాంప్రమైజ్, నో డౌట్.